కరం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। చీరాలలోని శ్రీ అవధూత స్వామీజీ ఆశ్రమాన్ని సందర్శించిన సినీ హాస్య నటుడు కృష్ణ భగవాన్ స్వామీజీకి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాల స్వీకరణ। ఎస్టీల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తాం। చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఎస్టీల ప్రత్యేక ప్రజావేదిక కార్యక్రమంలో మండల తహసీల్దార్ గోపీకృష్ణ। చీరాల రైల్వే స్టేషన్ సమీపంలోని కారంచేడు రైల్వే స్టేషన్ గేటు వద్ద తప్పిన పెను ప్రమాదం। కారంచేడు నుంచి చీరాల వైపు వస్తున్న కారు ప్రమాదవశాత్తు రైల్వే గేటు బలంగా ఢీకొట్టిన వైనం। ప్రమాద సమయంలో కారులో 2 ప్రయాణికులు ఘటనపై విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు। చీరాల పట్టణంలోని గాంధీనగర్లో వేంచేసి ఉన్న శ్రీ అవధూత స్వామీజీ ఆశ్రమాన్ని సినీ హాస్య నటుడు కృష్ణ భగవాన్ సందర్శించారు। ఈ క్రమంలో అవధూత స్వామీజీ నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు। శ్రీ అవధూత స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సినీ హాస్య నటుడు కృష్ణ భగవాన్ అన్నారు। చీరాల పట్టణంలోని గాంధీనగర్లో వేంచేసి ఉన్న శ్రీ అవధూత స్వామీజీ ఆశ్రమాన్ని సినీ హాస్య నటుడు కృష్ణ భగవాన్ సందర్శించారు। ఈ క్రమంలో అవధూత స్వామికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల ప్రాంతానికి చెందిన శ్రీ అవధూత స్వామి మహిమా కటాక్షం గురించి పెద్దలు చెప్తుండగా విన్నాము కానీ స్వయంగా దర్శించుకోలేకపోయామని, కేవలం స్వామి దర్శనం కోసమే చీరాల ప్రాంతానికి వచ్చినట్టు ఆయన తెలియజేశారు। అవధూత స్వామి వారిని దర్శించుకున్న అనంతరం సినీ హాస్య నటుడు కృష్ణ భగవాన్ని ఆశ్రమ పాలక వర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు। అంతేకాకుండా స్వామివారి ప్రసాదాలను అందజేశారు। महाराज की जय। स्वामी महाराज की जय। ओम स्वामी श्री स्वामी अवधूत स्वामी। ओम स्वामी श्री स्वामी अवधूत स्वामी। ओम गुरु जय गुरु दत्त गुरु स्वामी। नाइट अन्न ओम गुरु जय गुरु दत्त गुरु स्वामी। गुरु जय स्वामी। ओम स्वामी श्री स्वामी चीराल स्वामी। ओम स्वामी श्री स्वामी चीराल स्वामी। ओम स्वामी श्री स्वामी अवधूत स्वामी। ओम स्वामी श्री स्वामी अवधूत स्वामी। ओम गुरु भरद्वाज महाराज की जय। ओम साईनाथ जय गुरु भरद्वाज 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 जय। ओम नारायण आदिनारायण। ओम नारायण आदिनारायण। ओम नारायण आदिनारायण। ओम नारायण आदिनारायण। श्री अवधूत स्वामी महाराज की जय।
బాపట్ల జిల్లా కలెక్టరేట్ ఆదేశాల మేరకు చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో మండల తహసీల్దార్ గోపీకృష్ణ అధ్యక్షతన ఎస్టీల ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు అర్జీదారులు పలు సమస్యలపై తహసీల్దార్ కు వినతులు అందజేశారు. ఎస్టీల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నట్లు చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శుక్రవారం ఎస్టీల ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో మండల తహసీల్దార్ గోపీకృష్ణ అధ్యక్షతన ఎస్టీల ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు అర్జీదారులు పలు సమస్యలపై తహసీల్దార్ కు వినతి పత్రాలందించారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణం కొరకు ఓ అర్జీ, ట్రైసైకిల్ కావాలంటే అర్జీ, పెన్షన్ మంజూరు చేయాలంటే మరో అర్జీ అందినట్టుగా మొత్తం 3 అర్జీలు అందినట్టు తహసీల్దార్ గోపీకృష్ణ స్పష్టం చేశారు. అందిన అర్జీలు పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి నెల 4వ శుక్రవారము ఎస్టీకి సంబంధించి స్పెషల్ గ్రీవెన్స్ సెల్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 3 అర్జీలను ఎస్టీ పీపుల్స్ తహసీల్దార్ కార్యాలయంలో ఇక్కడ దాఖలు చేయడం జరిగింది. అందులో ఒక దివ్యాంగురాలు తనకి 3 చక్రాల వాహనం కావాలి, ట్రైసైకిల్ కావాలి అని చెప్పేసి ఒక అర్జీని దాఖలు పరుచున్నారు. అలాగే డిబిఆర్సి తరఫున అర్హులైనటువంటి ఎస్టీ వాళ్ళకి హౌస్ సైట్స్ మరియు పెన్షన్స్ పంపిణీ చేయాలి అని చెప్పేసి వారి యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వారి యొక్క అర్హత మేరకు విచారణ జరిపేసి అర్హులైన వాళ్ళకి పెన్షన్స్ అలాగే ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చడానికి తగు చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియపరచడమైనది. చీరాల రైల్వే స్టేషన్ సమీపంలోని కారంచేడు రైల్వే గేటు వద్ద పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున కారంచేడు నుంచి చీరాల వస్తున్న ఓ కారు అదుపు తప్పి కారంచేడు రైల్వే గేటును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో కారులో డ్రైవర్ తో సహా మరో వ్యక్తి ఉన్నారు. చీరాల రైల్వే స్టేషన్ సమీపంలోని కారంచేడు రైల్వే గేట్ వద్ద పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున కారంచేడు నుంచి చీరాల వస్తున్న ఓ కారు అదుపు తప్పి కారంచేడు రైల్వే గేట్ ను బలంగా ఢీకొంది. ప్రమాదం సమయంలో కారులో డ్రైవర్ తో సహా మరో వ్యక్తి ఉన్నారు. ప్రమాదం దాటికి రైల్వే గేటు దెబ్బతినడంతో పాటుగా సగానికి పైగా కారు గేట్ లోకి దూసుకుపోయింది. కాస్తంత ఉంటే కారు గేటు వేసి ఉండగానే రైల్వే ట్రాక్ పైకి దూసుకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రమాదం జరిగిన 10 నిమిషాల కాల వ్యవధిలో ట్రాక్ పై రైలు రావడం, కారు సైతం గేటు వద్దనే ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కాగా సమాచారం అందుకున్న చీరాల రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థులు ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేందుకు గాను అర్హత సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు కరెస్పాండెంట్ లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. సెయింట్ ఆన్స్ కళాశాలకు చెందిన విద్యార్థులు కేవలం విద్యలోనే కాక క్రీడల్లోనూ అన్ని విధాలా ప్రోత్సహిస్తామని కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ హరికిషన్ అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థులు ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లుగా కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు కరెస్పాండెంట్ లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ హరికిషన్ మాట్లాడుతూ కళాశాలలో బీటెక్ ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ తరపున ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధించినట్లు తెలిపారు. కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ హరికిషన్ తెలిపారు. కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థులు వి జయవేద, సిహెచ్ జ్యోత్స్న, గాయత్రిలు ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న డి లావణ్య, నాగార్జున నగర్ గుంటూరులో ఈ నెల 26 నుంచి 28 వరకు పే సౌత్ వెస్ట్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్ లో యూనివర్సిటీ కాకినాడ తరపున పాల్గొంటున్నట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాస్ తెలిపారు.
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాజధాని అమరావతి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వీక్షణ సమావేశం నిర్వహించారు. వీక్షణ సమావేశంలో బాపట్ల జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి హాజరయ్యారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ డిసెంబర్ 7వ తేదీన ప్రతి పాఠశాలలో నిర్వహించాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ చెప్పారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాజధాని అమరావతి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వీక్షణ సమావేశం నిర్వహించారు. వీక్షణ సమావేశంలో బాపట్ల జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి హాజరయ్యారు. సమావేశంలో ప్రతి విద్యార్థికి హెల్త్ కార్డులు జారీ చేస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ శశిధర్ ప్రకటించారు. ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గానికి 5 పాఠశాలలను ఎంపిక చేసి అందులోని విద్యార్థులందరికీ హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. బడివైపు ఒక అడుగు, తల్లిదండ్రులతో ముచ్చట్లు కార్యక్రమాల నిర్వహణపై ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులపై చర్చించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఘనంగా ఆహ్వానించాలన్నారు. ప్రజాప్రతినిధులంతా ఒక పాఠశాలలోనే కాకుండా ప్రతి పాఠశాలల్లోనూ ఎవరో ఒకరు హాజరయ్యేలా చూసుకోవాలన్నారు. ఈ గ్రూప్ లో either me or Vijay or Srini, we will only 3 be posting some messages. So 7th వరకు there's lot of preparatory activity which has to be done. దాన్ని వదలద్దండి, ఎందుకంటే దీని మీద మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా చాలా సిస్టమాటిక్ గా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. I want all the collectors to be on the right side. Good feedback. We want every collector to be on the right అనేది you will talk to the collector. But before going into much details, because some collectors have some other engagements also, I don't want to take beyond half an hour. So I request Srini, quickly come to the points, explain cheyandi, then we'll ask collectors for their suggestions. Srini ayin tarvata Vijay also can tell. కార్మికురాలు ఇప్పటి వరకు ఆమెపై ఎలాంటి మార్కులు లేదని, అయితే ఈ నెల 7వ తేదీన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సేచ్ ప్రతాప్ రెడ్డి పాఠశాల సందర్శించి మెనూ రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా గత నెలలో చీరాల కోర్టు సీనియర్ సివిల్ జడ్జి ఎం సుధా సందర్శించి పిల్లలతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత అధికారులు కూడా కొద్ది రోజుల క్రితం మధ్యాహ్న భోజనంపై సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. విధుల తొలగింపు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో చీరాల ఎంఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గత 14 సంవత్సరాలుగా కస్తూరిబా గర్ల్స్ హై స్కూల్లో మధ్యాహ్న భోజన వంట కార్మికురాలుగా విధులు నిర్వహిస్తున్న పుష్పలతను రాజకీయ కక్షతోనే విధుల నుంచి తొలగిస్తూ ఎంఈఓ ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గపు చర్య అని సిఐటియు చీరాల మండలం కార్యదర్శి ఎం వసంతరావు అన్నారు. కార్మికురాలు పుష్పలత విధుల తొలగింపు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం ఎంఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంట కార్మికురాలుగా పుష్పలత గత 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ఎప్పుడు రాని ఆరోపణలు ఇప్పుడే ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. కార్మికురాలు అధికారులు తొలగించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతోందన్నారు. ఈ తరుణంలో స్కూలు హెచ్ఎం ఎంఈఓ కేవలం రాజకీయ కక్షల నేపథ్యంలో కార్మికురాలిని తొలగించడానికి ఉత్తర్వులు ఇవ్వడంతోనే భావోద్వేగానికి గురైన పుష్పలత ఆత్మహత్య ప్రయత్నం చేసిందన్నారు. సరైన వేతనాలు లేకపోయినా, బిల్లులు రాకపోయినా అప్పోసప్పో చేసి నడుపుతున్న ఇటువంటి చిరుద్యోగి పట్ల ఈ ప్రభుత్వ వైఖరి సరైంది కాదన్నారు. వెంటనే పుష్పలత అక్రమ తొలగింపు ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తర్వులు ఉపసంహరించుకోకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కే కాళేశ, ఐవి ప్రసాద్, జి సుజీవన, విజయలక్ష్మి, ఇంద్రాణి, భార్గవి, కాంతమ్మ, సిరిపురం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సోదరిమణులారా, చీరాల పట్టణంలోని కస్తూరిబా గాంధీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో గత 14 సంవత్సరాల నుంచి కాగిత పుష్పలత గారు మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 14 సంవత్సరాల్లో ఎలాంటి రిమార్కు లేదు. అనేక సంవత్సరాలుగా బిల్లులు వచ్చినా రాకపోయినా అప్పు చేసైనా సరే ఈ పథకాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పథకంలో 14 సంవత్సరాలుగా ఎలాంటి రిమార్కు లేకుండా పనిచేస్తున్న పుష్పలతని ఎంఈఓ తొలగించడాన్ని ఇది అక్రమ చర్యగా, రాజకీయ కక్షాదింపుగా కూడా మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఇది ఏకపక్ష చర్య. ఈ తొలగింపు ఉత్తర్వుల్ని విరమించుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 7/11/2024 ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ గారు ప్రతాప్ రెడ్డి గారు హై స్కూల్ సందర్శించి, కస్తూరిబా గాంధీ హై స్కూల్ సందర్శించి ఈ మధ్యాహ్న భోజన పథకం మెనూ రుచి చూసి బాగుందని చెప్పని సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే అక్టోబర్లో మన చీరాల సీనియర్ సివిల్ జడ్జి గారు శ్రీయుతులు ఎం సుధా గారు అక్టోబర్లో ఈ పాఠశాలను సందర్శించి పిల్లలతో మాట్లాడారు.
మెనూ రుచి చూసి బాగుంది జాగ్రత్తగా చేసుకోమ్మా అని చెప్పని కూడా చెప్పిన పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా హయ్యర్ అధికారులు బాగుందని చెప్పని చెప్తే మరి ఈ ఎంఈఓ గారు ఏ బేసిక్న ఈ నిర్వాహకురాల్ని తొలగిస్తారని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చీరాల 2 టౌన్ పరిధిలో ఎస్బీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ నాగరాజు అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటారు. అథ్లెటిక్స్ పోటీలో సత్తా చాటిన నాగరాజును చీరాల వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. బాపట్ల జిల్లా స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ నాగరాజు అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటారు. 40+ విభాగంలో షాట్ పుట్ లో స్వర్ణ, జావలిన్ త్రోలో రజత పతకాలు సాధించడం పట్ల చీరాల వాకర్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. స్థానిక ఎన్ఆర్ అండ్ పిఎం హైస్కూల్ ప్రాంగణంలో నాగరాజును దుశ్శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా పలువురు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ నాగరాజు అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటి 40+ విభాగంలో షాట్ పుట్, జావలిన్ త్రోలలో స్వర్ణ, రజత పతకాలు సాధించి జిల్లా పోలీసు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపచేయడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని క్రీడా పోటీల్లో పాల్గొని సత్తా చాటాలని వారు ఆకాంక్షించారు. ఈపురపాలెం సిండికేట్ వేవర్స్ కాలనీకి సంబంధించిన అడిగోపుల సాంబశివరావు, వారి వయసు 48 సంవత్సరాలు. వారు బేల్దారి పని చేస్తుంటారు. వారు ఈ మధ్య ఈ నవంబర్ 15 నుండి 17 వరకు పశ్చిమ బెంగాల్లోని న్యూ కోచ్ బీహార్ స్టేడియంలో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ విభాగంలో వారు షాట్ పుట్లో గోల్డ్ మెడల్, జావెలరీ త్రోలో సిల్వర్ మెడల్ సాధించిన మన సిహెచ్ నాగరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే అడిగోపుల సాంబశివరావు గారు 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో 2 గోల్డ్ మెడల్ సాధించి వారిద్దరికి వాకర్స్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 5 విదేశాల ప్రతినిధులు, భారతదేశంలో అనేక మంది మరి క్రీడాకారులు పాల్గొన్న 2 బంగారు పతకాలు 2 టోర్నమెంట్స్ సంబంధించి చీరాల వాళ్ళు గెలుపొందటం మనం చాలా ఆనందంగా భావిస్తూ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తాం సార్. మేము న్యూ కూచ్ బిహార్ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి జరిగేటటువంటి మాస్టర్ అథ్లెటిక్స్ మీట్కి 40 సంవత్సరాలు 45 సంవత్సరాల విభాగంలో అడిగొప్పుల సాంబశివరావు ఇద్దరం పాల్గొన్నాం సార్. దాదాపు ఒక 3 నెలల నుంచి గట్టిగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాము. దానికి శ్రీనివాసరెడ్డి కోచ్ కూడా మాకు చాలా సహకరించాడు. అంతేకాకుండా కనీసం చాలా ఇబ్బంది, నేనంటే పోలీస్ డిపార్ట్మెంట్ సార్, నాకు ఏదో జీతం వస్తుంది, హ్యాపీగా వెళ్ళగలను. కానీ మీ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు మన సాంబశివరావుకి ఆర్థిక సహాయం చేసి అతన్ని ఎంకరేజ్ చేసి. నమస్తే అండి. ఇక్కడికి వచ్చినటువంటి వాకర్స్ అసోసియేషన్ పెద్దలకి, నా చిన్నారులకి, మా గురువు గారికి, అట్లాగే నా కొడుకు సిహెచ్ నాగరాజు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఈ స్పోర్ట్స్ అనేటటువంటి కార్యక్రమం 5-6 సంవత్సరాలుగా ఈ క్రీడ సాధన చేస్తూనే ఉన్నాను. మెడల్స్ ఎన్నో చేస్తూనే ఉన్నాను. ఈ ఇంటర్నేషనల్ అవకాశాలు కల్పించినటువంటి నాలాంటి పేద స్పోర్ట్స్ క్రీడాకారులకు ఎంతో సహాయపడుతూ ఉన్నారు. అందుకు నాకు ప్రత్యేకమైనటువంటి ఈ వాకర్స్ అసోసియేషన్ వారికి నా నమస్కారాలు. అలాగే పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కూడా ఎంతో సహాయపడ్డారు. నాకు చీరాల్లో ఎంతోమంది వెన్ను తట్టి ఈ స్పోర్ట్స్ కార్యక్రమానికి నన్ను పంపించినందుకు చీరాల ప్రజలకి, మన ఈపురపాలెం పెద్దలకి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 19 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వివరించారు. నిన్న స్వామివారిని 60,803 మంది భక్తులు దర్శించుకోగా 21,930 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.27 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం.
ఆంధ్రప్రదేశ్ కు మరోసారి తుఫాను గండం పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడే అల్పపీడనంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత 2 రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నిన్నటి భూమధ్య రేఖ, హిందూ మహాసముద్రం, కోస్తా తీరం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తూర్పు భూమధ్య రేఖ, హిందూ మహాసముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం వరకు విస్తరించింది. దీని ప్రభావంతో నవంబర్ 23 తేదీ కల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం అటు రాజకీయ రంగంతో పాటు ఇటు వ్యాపార రంగంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్లో సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడానికి అదానీ గ్రూప్ వివిధ రాష్ట్రాల్లో ఉన్నతాధికారులకు $265 మిలియన్ లంచంగా ఇవ్వచూపినట్టు న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఇదే విషయమై ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారానికి సంబంధించి గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు అదానీ గ్రీన్ ఎనర్జీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సాగర్ అదానీతో పాటు మరో 6గురిపై కేసులు నమోదవడమే కాకుండా యుఎస్ కోర్టు అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. టీవీ నెట్వర్క్ కు చెందిన న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ జర్మన్ ఎడిషన్ లో నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. గ్లోబల్ సమ్మిట్ 2వ రోజు ప్రధాని పాల్గొంటున్నారు. కాగా అంతకు ముందు మోదీ జర్మనీకి చెందిన నాయకులు, కార్పొరేట్ నాయకులతో పాటు పలువురు ప్రముఖ క్రీడాకారులతో భేటీ కానున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాని గ్రీన్ ఎనర్జీ, ఏఐ, డిజిటల్ ఎకనామీ, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలపై చర్చించనున్నారు. కాగా న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ తొలి రోజు భారత్, జర్మనీల మధ్య స్థిరమైన అభివృద్ధికి సంబంధించిన రోడ్ మ్యాప్ పై మేధోమథనం జరిగింది. ఇందులో భారత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా సహా జర్మనీ పెద్ద నేతలు పాల్గొన్నారు. ఇక నేడు టీవీ9 నెట్వర్క్ ఎండీ, సీఈఓ బరూన్ దాస్ స్వాగత ప్రసంగాలతో 2వ రోజు సమ్మిట్ ప్రారంభం కానుంది. పెన్షన్దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెన్షన్ల పంపిణీకి మరింత సరళతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2 నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెలలో ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే అతడి భార్యకు మరుసటి నెల నుంచే వితంతు పింఛను మంజూరు చేయనున్నారు. కాగా ప్రస్తుతం పెన్షన్దారులు 2 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది. ఏదైనా కారణాల వల్ల 2 నెలల పెన్షన్ తీసుకోకపోతే 3వ నెలలో మొదటి 2 నెలల పెన్షన్ చెల్లించేవారు కాదు. కానీ పెన్షన్దారుల కోసం కూటమి ప్రభుత్వం తాజాగా ఈ వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 3 నెలల పెన్షన్ ను లబ్ధిదారులు ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించింది. ఇక కుటుంబ యజమాని మరణిస్తే అతడి పెన్షన్ రద్దవుతోంది. మృతుడి భార్య వితంతు పెన్షన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. తాజాగా ఈ నిబంధన కూడా ప్రభుత్వం మార్చింది. ముఖ్యంగా పండుగల సీజన్ లో చాలా మంది మోటార్ సైకిళ్లు కొనుగోలు చేశారు. పండుగ సమయంలో వాహనాలు కొనుగోలు చేయడం మంచిదనే సెంటిమెంట్ తో వివిధ కంపెనీలు అందించిన ఆఫర్లు, తగ్గింపులు దీనికి కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో అక్టోబర్ 3 నుంచి నవంబర్ 13 వరకు పండుగల సీజన్ నడిచింది. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాల ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. దీంతో దాదాపు 14% వృద్ధి నమోదైంది. వాహనాల విక్రయాలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం పండుగలు. మన దేశంలో పండుగలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల్ని ఇంటికి ఆహ్వానించి ఘనంగా జరుపుకుంటాం. ఇక అదే సమయంలో కొత్త వస్తువులు కొనుగోలు చేయడం మన సాంప్రదాయం. దానివల్ల మంచి జరుగుతుందని, పండుగ సంతోషం గుర్తుండిపోతుందని నమ్ముతారు. భారత్ తన 2024-25 ఆస్ట్రేలియా పర్యటన షాకింగ్ నిర్ణయంతో ప్రారంభించింది. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను ప్లేయింగ్ 11 నుంచి భారత్ తొలగించింది. 2012లో జడేజా టెస్ట్ అరంగేట్రం తర్వాత ఒక టెస్ట్ మ్యాచ్ లో భారత్ ప్లేయింగ్ 11 లో అశ్విన్ లేదా జడేజా లేకపోవడం చాలా అరుదుగా కనిపించింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాలలోని శ్రీ అవధూత స్వామీజీ ఆశ్రమాన్ని సందర్శించిన సినీ హాస్య నటుడు కృష్ణ భగవాన్. స్వామీజీకి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాల స్వీకరణ. ఎస్టీల సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తాం. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఎస్టీల ప్రత్యేక ప్రజావేదిక కార్యక్రమంలో మండల తహసీల్దార్ గోపీకృష్ణ. చీరాల రైల్వే స్టేషన్ సమీపంలోని కారంచేడు రైల్వే స్టేషన్ గేటు వద్ద తప్పిన పెను ప్రమాదం. కారంచేడు నుంచి చీరాల వైపు వస్తున్న కారు ప్రమాదవశాత్తు రైల్వే గేటు బలంగా ఢీకొట్టిన వైనం. ప్రమాద సమయంలో కారులో 2 ప్రయాణికులు. ఘటనపై విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.